చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనము బ్యాక్ పార్ట్ని ఎలా అయితే కట్ చేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ను కూడా అలా మార్క్ చేసి కట్ చేసామే అనుకోండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎలాంటి మిస్టేక్స్ అయితే ఉండవు. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసామో యాజ్ టీజ్గా అలానే మనం క్లాత్ పైన పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కింద నేను ఫోల్డింగ్ చేశాను అంటే మనకి ఫోల్డింగ్ 2 ఇంచెస్, ఈ 2 ఇంచెస్ దగ్గర మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్లు వస్తాయి కాబట్టి ఈ 2 ఇంచుల క్లాత్ని ఇలా మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. మీకు కన్ఫ్యూజన్గా ఉంది అంటే మీకు కింద క్లాత్ అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్న క్లాత్ అనేది ఎక్కువగా ఉన్నదనుకోండి, అది మీరు డైరెక్ట్గా పెట్టేసి తర్వాత టేప్ తోటి 2 ఇంచెస్ అనేది మీరు తగ్గించుకోవాలి. ఓకేనా? ఇలా అయితే కొంతమందికి అర్థమవుతుందని ఇలా చెప్తున్నాను నేను. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటువైపు మనం ఖర్చులకు పెట్టుకున్నాం కదా 2 ఇంచెస్, సో అది కూడా మనం స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే మనకి అస్సలు కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ లోతు తీసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ రౌండ్ తిరిగే దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ ఇచ్చుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలామంది చేసే మిస్టేక్ అండి ఇది. ఫ్రంట్ పార్ట్లో పొడవు చూడడం చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. పొడవు ఎంత అనేది మీరు ఆది బ్లౌజ్ తీసి చెక్ చేసి చూసినా కొంతమంది రాంగ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు కట్ చేస్తున్న బ్లౌజు చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మనం కట్ చేస్తుంది 30 సైజు అంటే నడుములు అన్నమాట. అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ 2 ఇంచెస్ దగ్గర మనం గీత పెట్టుకున్నాం కదా, ఈ గీత దగ్గర నుంచి కిందకి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చిన్న సైజు బ్లౌజ్కి. అదే పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి, అంటే నడుము లూజు 31, 32 ఆ రేంజ్లో ఉంటే మనం అప్పుడు 1 ఇంచ్ తీసుకుంటే మనకి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో తప్పకుండా మీరు టిప్ ఫాలో అయ్యి కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత చూడండి, చాలా బాగా కుదురుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము డాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2.5 ఇంచులు పెట్టుకొని 2.5 దగ్గర నుంచి మనం కట్ చేస్తుంది చిన్న సైజే కాబట్టి 2.5 దగ్గర నుంచి 2.5 ఇంచులు తీసుకొని డాట్ యొక్క హైట్ కూడా 2.5 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీకు అర్థం అవ్వలేదు ఏ సైజు వారికి డాట్ ఎలా తీసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంటే మన ఛానల్లో డాట్స్ గురించి సపరేట్గా వీడియో కూడా ఉంది, అది కూడా చెక్ చేయండి, చూడండి. నెక్స్ట్ ఈ కింద నుంచి 1 ఇంచు, ఈ చివర 1/2 ఇంచు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కర్వ్ షేప్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఇలా కర్వ్ షేప్ తీసుకున్న దగ్గర మనకి షేప్ బెల్ట్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ పొడవు ఎంత తీసుకోవాలి అని చాలా మందికి, కొంతమంది అయితే ఎక్కువ తీసుకోవడం వల్ల షోల్డర్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు చూడండి, మనం కట్ చేస్తుంది నడుము సైజుని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ను కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కట్ చేస్తుంది చిన్న సైజు కాబట్టి 6 ఇంచులు 6.5 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అది కస్టమర్ చాయిస్ని బట్టి కూడా ఉంటుందండి. వాళ్ళకి కొంచెం డీప్ నెక్ పెట్టమన్నారు అనుకోండి, 7 ఇంచుల వరకు కూడా మనం పెట్టవచ్చు, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. ఓకేనా? ఇలా 6.5 ఇంచులు తీసుకొని ఈ చూడండి ఇక్కడ నుంచి మనము 2.5 ఇంచులు మనం పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులకి ఇలా ఒక స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ చిన్నగా కర్వ్ అనేది ఇచ్చుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 3/4 ఇంచ్ మనం లోపలికి పెట్టుకొని ఇలా రౌండ్ నెక్కి ఇలా కర్వ్ షేప్ ఇచ్చుకుంటే సో మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ కింద 1/2 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను లాస్ట్లో. చూడండి, మీరు కట్ చేస్తున్నది ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము సెకండ్ డాట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ యొక్క 1/2 ఇంచ్ మనం మార్కింగ్ దగ్గర నుంచి కిందకి టేప్ని పెట్టేసి ఇందులో సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేసుకుంటే మనకి సెకండ్ డాట్ వచ్చేస్తుంది. డాట్ యొక్క హైట్ కూడా మనము 2.5 ఇంచులు తీసుకొని అటొక పావు ఇటొక పావు ఉండేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం 3వ డాట్ని కూడా మార్కింగ్ చేసుకుంటాం. చూడండి, ఈ రెండింటి మధ్య గ్యాప్ మనకి ఎంత అయితే ఉంది, 2 ఇంచెస్ ఉంది. ఇదే 2 ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకొని చూడండి, ఈ 3వ డాట్ని కూడా మనం మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో కస్టమర్స్ ఒకసారి మీరు ఇలా స్టిచ్ చేసి వాళ్ళకి బ్లౌజ్ ఇస్తే ఇంకా కస్టమర్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి. తప్పకుండా చూడండి. సో బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్స్లో ఉన్నాయి. ఆ వీడియో అప్లోడ్ చేశాక ఈ వీడియో పెడుతున్నాను, అది కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో చూసారా, ఇలా ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ చేసుకునే విధంగా యాజ్ టీజ్గా ఇలా కట్ చేసుకుంటే అంతేనండి, మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ షేప్ బెల్ట్స్లు కూడా ఇక్కడ ఏ సైజు అనేది ఉండదు. ఏ సైజు వరకు అయినా సరే ఒకే ఒక మెథడ్ ఒకే ఒక మెజర్మెంట్తో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎలా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో ఏమైనా ఫాస్ట్ అనిపించింది అంటే మాత్రం చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మనం మార్కింగ్ చేసుకున్న విధంగా యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.